సోషల్ మీడియా వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ప్రాంక్ వీడియోలు చాలా పాపులర్ అవుతున్నాయి. అందుకే యువత ప్రాంక్ వీడియోలు చేయటంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ప్రాంక్ వీడియోలంటే ఇప్పుడు సాధారణంగా మారింది. అయితే కొందరు ఈ ప్రాంక్ వీడియోలను ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది దీనివల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. ఎక్కువగా యూట్యూబర్లు, రీల్స్ స్టార్లు లైకులు, కామెంట్ల కోసం ఈ ప్రాంక్ వీడియోలు చేయడం ఇప్పుడు కామన్ గా మారింది. అది ఎక్కడ చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇలాంటి విషయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తమకు లైక్స్ వచ్చాయా, ఎంతవరకు రీచ్ అయ్యామా అని మాత్రమే చూస్తుండటం పెద్ద సమస్యగా మారుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాంక్ వీడియోల వల్ల చాలా మంది జనాలు భయపడిన వారు ఉన్నారు. ఇలాంటి ఓ ప్రాంక్ ఘటనే తిరుమల శ్రీవారి క్యూ లైన్ లో చోటు చేసుకుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రాంక్ వీడియో చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ అనే ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే వారు నారాయణగిరి షెడ్ల వద్దకు వచ్చిన తర్వాత క్యూ లైన్లలోనే ప్రాంక్ వీడియో తీయాలని అనుకుని క్యూ లైన్ల వద్ద ఉన్న కంపార్ట్మెంట్ తాళాలు తీస్తున్నట్టు ప్రజలను నమ్మించారు. దీంతో వారిని చూసిన ప్రజలు వారు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అనుకుని క్యూ లైన్లలోని భక్తులు ఒక్కసారిగా లేచి అటువైపు పరుగులు పెట్టారు. దీంతో తిరుమల వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తారా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న భక్తులను ఆట పట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో టీటీడీ చర్యలు చేపట్టింది. ఎంతో పటిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో కొంతమంది యువకులు మొబైల్ ఫోన్లు తీసుకురావడమేంటి అని ప్రశ్నించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడుకు పంపినట్టు సమాచారం. సాధారణంగా దేవస్థానంలోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు. కానీ ఈ యువకులు భద్రతా సిబ్బంది కళ్లు కప్పి మరీ ఎలా తెచ్చారు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన భద్రతా సిబ్బంది ఎవరు అనే దానిపై విచారణ చేస్తున్నారు అధికారులు. நம்ம இன்னைக்கு திருப்பதியில இருக்கோம். ஸோ கிட்டத்தட்ட வந்து பாத்தீங்கன்னா க்ரௌடு பயங்கரமா இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேல வெயிட்டிங்ல தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா. அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம போல இல்ல நம்ம வந்து இருக்கிற காசெல்லாம் பெட்ரோல் எடுத்து தீட்டு போயிடுது. ஏதோ கொஞ்சம் நஞ்சம் அவங்க சேர்த்து வச்சோம்னா ஏதோ காரோ பைக்கோ வாங்குறோம், அதையும் தூக்கிட்டு போயிடுறாங்க. அப்புறம் வக்கீல் செலவு, போலீஸ் செலவு, அப்படி இப்படி எல்லா காசும் போயிடுது. அதனாலதான் சரி எவ்வளவு நாள் ஆனாலும் பரவாயில்லன்னு கிட்டத்தட்ட ஒரு 12 மணி நேரமா வந்து நடக்கிறோம், படுக்கிறோம், உட்காரோம். இந்த இப்ப புதுசா அட்டியில் அடிக்க போறாங்க பாரு. இன்னொரு குண்டா, இன்னொரு குண்டு. ஆல்ரெடி 8 மணி நேரம் ஒரு குண்டுல இருந்தோம். இன்னொரு குண்டா. இந்த குண்டுல போன் வாங்கிடுவாங்களா? இந்த குண்டுல அடுத்த குண்டுல லகேஷ் சங்கர். இது கட் பண்றதுக்கு முன்னாடி வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா. இருந்தாலும் அந்த வைப்பு பத்தல, இன்னும் கொஞ்சம் உள்ள டீப்பா போகணும். அங்கெல்லாம் பாட்டு போட்டுட்டு இருப்பாங்க, ஆளாளுக்கு ஒரு சவுண்ட் கொடுப்பாங்க, அப்ப கரெக்டா இருக்கும். நல்லா இருக்குடா மாப்பிள்ள இங்க பண்ணலாம் மாப்பிள்ள. அங்க வந்தாங்க ஆனா நம்ம பண்ண கூடாது. அண்ணன் வந்தா பண்ணலாம், நம்ம பண்ணா நம்ம தேச துரோகின்றுவாங்க. மாமா ரொம்ப லேட் ஆகுது. அஜி அஜி அண்ணன் எங்கடா? திருப்பி காட்டுறோம். மட்டமாமே ஐயோ கடவுளே, வேணாண்டா. இருந்தாலும் அவர் தான் கரெக்ட். எந்திரிச்சு அப்படி கத்துறாங்க. இப்ப என்ன நான் பண்றேன்? வேணாண்டா, போதும் போதும் போதும். மேரா பிரதர்